రేవంత్ రెడ్డి పదే పదే రిక్వెస్ట్ చేస్తుండే కదా మీ పాలనా అనుభవం సంబంధించి మీరు సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి. ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీకి కేసీఆర్ని కూడా పిలుస్తున్న పరిస్థితి. మీ గౌరవంకి ఎటువంటి భంగం కలిగించకుండా నేనే చూసుకుంటా అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా చెప్పిన పరిస్థితి. మరి ఈసారి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతాడా? ఎట్లా ఉంటుంది పరిస్థితి? ముందు కేసీఆర్ గారు మాట్లాడిన దాని మీద మీరు సమీక్ష పెట్టుకోండి. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడినా ఒక బర్డ్ వచ్చిందంటే నిజంగా పాలమూరు రంగారెడ్డి జిల్లాకు 6 అనుమతులు వచ్చినాయా, ఎప్పుడు వచ్చినాయి, ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా, ప్రతి రిజర్వాయర్ దగ్గర పోయి హెలికాప్టర్ పెట్టి దిగండి, అలా మధ్యలో దిగి చూడండి, కట్ట మీద దిగండి. ప్రతి 5 రిజర్వాయర్లు గంట 2-3 గంటలు అయిపోతాయి హెలికాప్టర్ అవుతాయి. మీ మంత్రులు తీసుకొని అందరు 2-3 హెలికాప్టర్ తీసుకొని పోయి చూడండి. అది ఎట్లా చేయాలని ఆలోచన చేయండి. ఏం మాట్లాడేది? ఆ పక్కన కూలి కుంగిపోయినటువంటి ఒక పిల్లర్ రిపేర్ చేపియండి. కాంట్రాక్టర్ ఫ్రీగా చేస్తున్నాడండి. ఎల్ఎండి కాంట్రాక్టరు ఆ పిల్లర్ నేనే రిపేర్ చేస్తే ₹1 ఇద్దన్నాడు. ఎందుకు ఆపుతున్నారు? ఎందుకు రిపేర్ చేయొద్దంటున్నారు? ఒక బదనాం గురించి తెలంగాణ ఎండబెడతారా? మీరు ఎండబెట్టినది ఆ ప్రాజెక్ట్, ఆ పిల్లర్ రిపేర్ చేయనంత మాత్రం ప్రజలు నమ్ముతారనుకున్నావా? తప్పది. రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో ఆలోచన చేయాలి తప్ప ఉట్టిగా వ్యక్తిగతంగా దూషణల దృష్టి ఆలోచిస్తే వాళ్ళు ప్రజలు ఊరుకోరు. ఫైనల్గా చెప్పండి, కేసీఆర్ కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. త్వరలో కార్యక్షేత్రంలో దిగుతున్నాను, 2 ఏళ్ళు టైం ఇచ్చాను, 2 ఏళ్ళు అయిపోయింది, రేవంత్ రెడ్డికి ఇప్పటి నుంచి చూసుకుందామన్నట్టే ఒక సవాల్ కూడా విసిరిన పరిస్థితి. నిజంగా కేసీఆర్ మళ్ళీ బయటికి వస్తాడా, లేకపోతే ప్రజలతో కలిసి ఉంటాడా, లేకపోతే ఏం చెప్తారు ప్రజాక్షేత్రంలోకి సంబంధించి? ముఖ్యంగా ఏపీ జలదోపిడికి సంబంధించి ప్రత్యక్ష నేనే రంగంలోకి దూకుతున్నా అని చెప్పిన పరిస్థితి అట్లా ఉంటుందా? మరి తెలంగాణ కేసీఆర్ గారికి ఏంటంటే ఏం చేసినా జనరల్గా మామూలుగా చిన్న ఇష్యూస్లో కాము ఉంటాడు. తెలంగాణను ఎవడని ఏమనంటే ఊరుకోడు. తెలంగాణకు నష్టం జరిగితే అసలు ఊరుకోడు. తెలంగాణకు ఏదన్నా ఇబ్బంది అవుతుందంటే అసలు తట్టుకోలేడు. ముఖ్యంగా పాలమూరు ప్రాజెక్టు ఆయన కళ. రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి 4/8/2014లోనే జియో ఇచ్చిండు. జియో నెంబర్ 96 పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు. ఇంటోళ్ళే లొల్లిపెట్టి కేసులు వేసి ఆగిన ఒక ప్రణాళిక ప్రకారం తీసుకుపోయాడు. ఇలా అన్ని ప్రాజెక్టు 90% ప్రాజెక్టు కంప్లీట్ అయినాక నీళ్లు నింపకుండా నువ్వు 90 టీఎంసీలను 45 టీఎంసీలు తీసుకుపోయి నేను చేస్తా అంటే అది అంతే మూలకు పడుతుంది. ఇలా బీజేపీ జాతీయ హోదా ఇస్తున్నది పాలమూరు ప్రాజెక్టుకు. జాతీయ హోదా ఇవ్వలేదు కదా, కనీసం అనుమతి అండి ఇప్పియండి. ఎంపీలు అందరూ కలిసిపోయాడు. మీరు ఇప్పియండి, మీరు ప్రాజెక్టు కాలంలో దోగి కంప్లీట్ చేయండి. 90% కంప్లీట్ అయినట్టు తోగకుండా కాలంలో తోగకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే ఏమొస్తుంది? ఎంపీ డీకే అన్న కూడా చెప్తుంది కదా, కేసీఆర్ చెప్పినవన్నీ ప్రాజెక్టులకు సంబంధించి మహబూబ్నగర్, ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ చెప్పిన ప్రాజెక్టుల విషయాలు అన్నీ అబద్ధాలని చెప్పేసి కూడా ఎంపీ డీకే అన్న చెప్తున్న పరిస్థితి. మరి ఇప్పుడు పాలమూరు ప్రజలు చూస్తారు కదా, ఏదుల రిజర్వాయర్ కంప్లీట్ అయిందా లేదా, నార్లపూర్లో ఇప్పుడు 4 టీఎంసీ నీళ్ళు ఉన్నాయా లేదా, మేము కట్టిన ప్రాజెక్ట్ దగ్గర ఒట్టెం కంప్లీట్ అయిందా లేదా, కరివెన ఉదండాపూర్ కంప్లీట్ అయినవా లేదా, టన్నల్స్ కంప్లీట్ అయినవా లేదా. పాలమూరులో 5.5 లక్షల ఎకరాలు ఎక్కువ సాగు అయింది. ఇప్పుడు వాస్తవమా కాదా? పాలమూరులో భూములు విలువలు పెరిగినాయా లేదా? పాలమూరు ప్రజలు చూడరా? ఒక్క ప్రాజెక్టు కంప్లీట్ కావాలంటే నమ్ముతారా? పాలమూరులో, గద్వాల్లో కానీ మహబూబ్నగర్లో కానీ 14 రోజులకు ఒకసారి మంచిళ్ళు వచ్చేటి పాలమూరులో. ఇలా ప్రతి గ్రామంలో ప్రొటెక్టెడ్ వాటర్ తాగుతుంటారు కదా, అది మేము మాహ్యంలో కట్టిన ట్యాంకులు కావా? మేము మాహ్యంలో కట్టినటువంటి రిజర్వాయర్లు కావా? డ్రింకింగ్ వాటర్ మేము ఇచ్చింది మేము కాదా? బుక్కెట్ నీళ్ళు తాగడానికి బస్ స్టాండ్లో దిగితే నీళ్ళు అడిగితే చా తాగితే ఇస్తామని అంటుండ్రు నీళ్ళు. ఇవాళ ఏం పరిస్థితి ఉంది? మన్నెంకొండ గుట్ట మీద కట్టిన రిజర్వాయర్ మేము కట్టించింది కదా, జడ్చర్ల కట్టింది మేము కట్టించింది కదా. కొల్లాపూర్ నుంచి మొదలుకుంటే ప్రతి గ్రామం తాండకు 5 ఇండ్లు ఉంటే కూడా తాండకు నీళ్ళు ఇచ్చిన మేము కదా. పుట్టి ఏదైనా మాట్లాడితే ఎట్లా? మొత్తం ఇరుకు రోడ్లు ఉంటున్నాయి. ఎవరైనా యాక్సిడెంట్ అయితే చిన్న ఇరుక్కపోతుంది. పాలమూరులో సింగల్ రోడ్ ఉండేది, జడ్చర్ల నుంచి మామనార్ రోడ్డుకి అర్ధగంట అయ్యేది. బ్రహ్మాండంగా హైదరాబాద్ ధీటుగా డెవలప్ అయింది మాయంలో కదా, మేము చేసింది కదా. ఒక జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం. 5 మెడికల్ కాలేజ్ వచ్చినాయి జిల్లాకు, 5 టీచింగ్ హాస్పిటల్స్ వచ్చినాయి. మేము చేయలేదు. అది ఎవరు చేసింది? మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలు పెట్టింది. దాదాపు 1000 గురుకులాలు పెట్టింది మేము చేసింది మేము కాదా? బ్రహ్మాండమైనటువంటి ఇమేజ్ ఎడ్యుకేషన్ పెరగలేదా? ఎవరు చేసింది? మరి ప్రతి గ్రామం కొత్త చెట్లు కనిపిస్తాయి, నీళ్ళు కనిపిస్తాయి, ట్యాంకులు కనిపిస్తాయి, స్కూల్ బిల్డింగ్లు కనిపిస్తాయి. ఇవల్ల మేము చేసింది కదా. అది వారు బాధ్యతగా వాళ్ళు ఏం చేయాలో చూడాలి. ఇప్పుడు వాళ్ళు బీజేపీ ఎంపీలను తీసుకొని పోయి, అయ్యా మా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు 90 టీఎంసీలది డిపిఆర్ వాపసు వచ్చిందంట. అట్లా కాదు, మీరు 90 టీఎంసీలకి ఇవ్వండి. సుష్మా స్వరాజ్ గారు, నరేంద్ర మోడీ గారు గతంలో పాలమూరు సభలో చెప్పిండ్రు,
జాతీయ హోదా ఇస్తామని చెప్పిండ్రు తెలంగాణ రాకముందు, వచ్చిన కొత్తలు కూడా చెప్పిండ్రు. కనీసం జాతీయ హోదా ఇవ్వకపోయినా, ఒక పైసా ఇవ్వకపోయినా 90 టీఎంసీ 6 అనుమతులు అయిపోయినాయి. 7వ అనుమతి ఎక్స్పర్ట్ కమిటీ కూడా పాస్ చేసింది. ఫార్మల్గా మంత్రి సంతకం కావాలంతే, ఆ స్టేజ్లో బ్యాక్ వచ్చింది అని 6 మంది 7 మంత్రులు ఎమ్మెల్యేలు మన ఎంపీలు పోయి ఇప్పియాల, అట్లీస్ట్ ఇప్పించి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒత్తిడి తేవాలా. కాంగ్రెస్ మంత్రులు అన్నట్లు ఆమె కూడా అంటే ఇంకా ఏముంటుంది చెప్పండి, బాధ్యత వాళ్ళ మీద ఉంది లేదా? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.